వైసీపీ టీడీపీ సై అంటే సై అంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సవాళ్లపై సై అంటున్నారు. తాజాగా ఓ వేదికను ఎంపిక చేసుకుని చర్చలకు సిద్ధమయ్యారు. ఇద్దరు ప్రత్యర్థులు మండపేట మున్సిపల్ కార్యాలయంలోని ఎమ్మెల్సీ ఛాంబర్లో సమావేశమయ్యారు. కేశవరంలో నెగ్గిన అభ్యర్థి మండపేట నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఓడిన వ్యక్తి ఎన్నికలకు దూరంగా ఉండాలని, షరతులను అంగీకరించాలని ఒప్పందపడ్డారు. ఇరువురు తమ పదవులకు రాజీనామా చేసి సామాన్య వ్యక్తిగానే పోటీకి సిద్ధపడాలని నిర్ణయించాలనుకున్నారు. ఇక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అంగీకరిస్తూ నిబంధనలను సిద్ధం చేసిన అనంతరం మరోసారి సమావేశమై ఎన్నికలకు వెళ్దామని, నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకంగా మీడియా పెద్దన్న పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ తోట, ఎమ్మెల్యే వేగుళ్ల ప్రకటించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఇరు పార్టీల ప్రధాన నాయకుల సవాళ్లపై నిలబడ్డం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2024లో అంటే 2 నెలల్లో జరిగేటువంటి ఎన్నికలకు ముందు ఆ గ్రామం నుంచి మనిద్దరం ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఎన్నికలకి వెళ్దాం. దానికి ఇక్కడ ఉన్నటువంటి మెండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయుల సమక్షంలో ఆ ఎన్నికలు నిర్వహిద్దాం. ఆ ఎన్నికల్లో ఇది రాజ్యాంగపరమైనటువంటి ఎన్నికలు ఏం కాదు. కాకపోయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి, నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరం పోటీ చేస్తూ ఉంటారు. పార్టీ సింబల్ ఏముండదో, ప్రైవేట్ సింబల్ ఉంటుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఎవరు ఆ గ్రామంలో ఓడిపోతే రేపు 2024లో ఆ పార్టీకి సంబంధించినటువంటి, నేనైతే వైఎస్ఆర్ పార్టీ, ఆయనైతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రకటన చేయాలి. అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి చేత నేను ప్రకటన చేపిస్తాను.